బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్ర గోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమై రోడ్డు రవాణాకు అంతరాయం కలుగుతోంది. ఉమ్మడి జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో వరుసగా 2 రోజులు కూడా ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. దీంతో భారీగా వరద నీరు పోటెత్తి రోడ్లు, పొలాలు నీట మునిగాయి. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ సంగన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. గత 4 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఇంకా వాతావరణ శాఖ చెప్పడంతో అధికారులు కూడా యాక్టివ్ అవుతున్నారు. మొత్తం ఇక్కడ ప్రస్తుతం అయితే ఏడ్చోలు కంటే ఇక్కడ దసూరాబాద్, నిర్మల్ జిల్లా దసూరాబాద్ లో 830 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది ఎక్కువ గిరిజన ప్రాంతం కాబట్టి ఇక్కడ 4 జిల్లాలలో ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా 4 జిల్లా కలెక్టర్లు యాక్టివ్ గా ఉంది. అంతేకాకుండా ప్రధానంగా గిరిజన ప్రాంతాల మీద ప్రత్యేక దృష్టి సారించారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్న గర్భిణీ స్త్రీలు కానీ, డెలివరీ అయిన బాలింతలు కానీ వాళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాళ్ళ ఇక్కడ వాగులు, వంకలు ఉంటాయి కాబట్టి వాగుల నుంచి ముందే ఆ గర్భిణీ స్త్రీలను ముందే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళను అక్కడ ఉన్న ఆశా కేంద్రాల్లో మరియు అంగన్వాడీ కేంద్రంలో సదుపాయం చేసి అక్కడ డాక్టర్లను అందరినీ ఏర్పాటు చేసినట్లయితే మనకు తెలుస్తుంది. అందరూ మాత్రం అన్ని ఇక్కడ ఉన్న డ్యాములలో మాత్రం నిరంతరంగా 24 గంటలు ప్రత్యక్ష పర్యవేక్షణ చేస్తున్నారు. డ్యాములను వాటర్ లెవెల్ కూడా సరిగా వాటర్ లెవెల్ చూసుకొని అధికారులతో నిమగ్నంలో 4 కలెక్టర్లు కూడా యాక్టివ్ గా పనిచేస్తున్నారు. ఇక స్పెషల్ అయితే బాలింతల మీదైతే గర్భిణీ స్త్రీల మీద ప్రత్యేకంగా దృష్టి సారించారు. వరద ప్రాంతాలు ఇక్కడైతే ప్రస్తుతం అయితే కంట్రోల్ ఉన్నట్టు మనం చెప్పవచ్చు. Right. Thank you for the updates, Srinivas.